మొత్తం మీద నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ కాదు, మొత్తం కూడా పార్లమెంటు ఆవరణలో మొత్తం ఆగమాగం జగన్నాథం. కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విద్యార్థి లోకం, విద్యార్థుల తల్లిదండ్రులు, యువత మొత్తం కూడా కదిలి వచ్చి కని విని ఎరగని రీతిలో అసలు యాక్చువల్గా ప్రభుత్వం కూడా ఇది ఇట్లా జరుగుతుందని చెప్పేసి భావించకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా జనసందోహం అయిపోయింది, రణరంగంగా మారింది ఢిల్లీ పరిసరాలన్నీ కూడా. పోలీసులు అదుపు చేయలేక బాష్పవాయు ప్రయోగాలు చేసిండ్రు, లాఠీ చార్జ్ చేసిండ్రు, రకరకాలుగా నిర్బంధం చేసిండ్రు. అయినా కానీ యువత అసలు యాక్చువల్గా యువత ఎక్కడి వరకు ఉంటారు, విద్యార్థులు ఎక్కడి వరకు ఉంటారు అంటే లైకులు కొట్టడం వరకు, తర్వాత ఓహో ఆహా అనడం వరకే ఉంటారు అని చెప్పేసి చాలామంది భావించారు. కాకపోతే ఏంటంటే గత చరిత్రను మనం పరిశీలించినప్పుడు 100% యువత తీసుకున్నటువంటి, విద్యార్థులు తీసుకున్నటువంటి ఏ ఉద్యమాలు కూడా ఫెయిల్ కాలేదు. విషయం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రిగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీకి సంబంధించి బాధ్యత వహించాలి. ఈ నీట్ పేపర్ లీకేజీ వల్ల ఒక 20 మంది దాకా విద్యార్థులు చనిపోయినారు, ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం చెల్లించాలి. ఇట్లా ఒక 3-4 డిమాండ్లు పెట్టిండ్రు వాళ్ళు, అంతే. ఆ డిమాండ్లని కేంద్ర ప్రభుత్వము సానుకూలంగా స్పందించి ఆమోదం చెప్పేసి ఓకే అని చెప్పేస్తే అయిపోతుండే. కాకపోతే ఏంటంటే ప్రభుత్వాలు ఎట్లా భావిస్తాయంటే, ఒకవేళ మనం ఇక్కడ దీనికి ఓకే చెప్పినాం అనుకో, ఓకే చెప్తే మళ్ళీ ఇంకొక ఉద్యమం వస్తుంది, ఈ ఉద్యమం వచ్చినప్పుడు మళ్ళీ ఆపడం కష్టమవుతుంది, కాబట్టి దీన్నే గట్టిగా అణచివేస్తే మళ్ళీ ఒక ఉద్యమం రాకుండా ప్రయత్నించవచ్చు అని చెప్పేసి ప్రభుత్వాలు భావిస్తూ ఉంటాయి. అందులో భాగంగానే నిన్న నిరసన చెప్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీకి సంబంధించి మొత్తం విద్యార్థి లోకమంతా కూడా కదిలొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది అక్కడికి వచ్చేసిండ్రు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి కూడా తీన్మాన్ మల్లన్న పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేసిండు. ఎందుకు తెలియజేసిండు? ఇది న్యాయమైన డిమాండ్, ఇది ప్రజల కోసం నడుస్తున్నటువంటి పోరాటం, ఇది విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన జరుగుతున్నటువంటి పోరాటం. కాబట్టి 100% తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుంది అని చెప్పేసి ఒక 3 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు, తర్వాత ర్యాలీలు, తర్వాత సంఘీభావం ఇవన్నీ కూడా తెలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మాన్ మల్లన్న పిలుపు మేరకు. అయితే ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ దగ్గర, తర్వాత ఇక్కడ ఢిల్లీ పరిసరాల్లో అంటే పార్లమెంట్ ఆవరణలో జరిగినటువంటి ఈ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం కూడా ఉలికిపడే విధంగా, ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ తోటి అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయి మాట్లాడిండు. ఏం మాట్లాడిండు, నిజంగా రాజీనామా చేయమని చెప్పేసి అడిగిండా లేదా అనేటువంటి విషయాలు ఇంకా బయటకు చెప్పలేదు. కాకపోతే ఏంటంటే భేటీ అయ్యిండు. తర్వాత జేపీ నడ్డాని కలిసి కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు వినతి పత్రాలు ఇచ్చిండ్రు. 100% ఈ డిమాండ్ను నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేసిండ్రు. తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అభిజిత్ దీప్కేను అరెస్ట్ చేసిండ్రా, లేకపోతే అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే నిజంగా కిడ్నాప్ చేసిండ్రా, ఏం చేసిరో చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళు అడిగినరు. అడిగితే దానికి పోలీసుల నుంచి కానీ తర్వాత వీళ్ళ నుంచి కానీ సమాచారం ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే మొత్తం మీద ఒక యువకుడు, ఒక 30 ఏళ్ల యువకుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, అంటే దేశ ప్రజల కోసం, దేశంలో జరుగుతున్నటువంటి విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ప్రశ్నిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం దేశాన్ని మొత్తం కూడా కదిలించింది. విషయం ఏంటంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు. అంటే యాక్చువల్గా ఏది విద్యార్థులు ఏం చేస్తారు, మీ నుంచి ఏమవుతుంది రా అబ్బాయి. గతంలో కూడా కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కూడా ఇట్లనే అన్నారు, ఏమైతే తీన్మాన్ వల్ల నియమించి ఏమవుతుంది, మీ క్యూనూస్ నుంచి ఏమవుతుంది, మీకు అసలు కథ ఏమిది అని చెప్పేసి అగ్గిపుల్ల గీసేస్తే మొత్తం కూడా బగ్గుమంటది లెక్క. కాకపోతే ఏంటంటే ఒక ఆలోచనని రేకెత్తించడం మన ప్రయత్నం. ఈ ఆలోచన రేకెత్తిస్తే ఆలోచన ఎక్కడి వరకు వెళ్తుంది, ఏం కథ అనేటువంటిది ఆటోమేటిక్గా మనం పరిణామాలు చూసినాం. ఆటోమేటిక్గా ఏ ప్రభుత్వం గూలాల్లో కూలింది, ఏం జరగాలో జరిగింది. ఎందుకంటే అహంకారం, అంటే చాలామంది అన్నారు అన్నమాట, కొండను ఢీకొట్టుడు మీ నుంచి అవుతుందా, తీన్మాన్ మల్లన్న ఏం చేస్తున్నావు అర్థమవుతుందా మీకు, సొల్యూషన్ ఏంది, ఇది ఏంది, జైల్లో పెట్టేసిన అంటే కేసులు పెట్టేస్తారు తెలుసా. ఏమనుకుంటారు అసలు యాక్చువల్గా ప్రభుత్వాలు తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా అంటే
ప్రజలు తలుసుకుంటే కూడా ప్రభుత్వాలకు ఏమవుతుందో కూడా ఒక అర్థమైపోయింది. చరిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇది ఇక్కడనే కాదు, గతంలో ఏది జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి దిగిపోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ తర్వాత ప్రధానిగా వచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఏం చేసిండు, మనకు దేశానికి ఎక్కువ సైన్యం ఉన్నది కాబట్టి, ఎక్కువ సైన్యం ఉంటే దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చును కొంచెం తగ్గించి ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, వ్యవసాయానికి రంగానికి మనకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు, దానివల్ల అభివృద్ధి చెందొచ్చు అని చెప్పేసి భావించి చాలామంది సైన్యాన్ని తగ్గించిండ్రు. అప్పుడు తగ్గించింది అదునుగా చూసుకొని చైనా ఓడేం చేసిండు, భారతదేశం మీద యుద్ధం ప్రకటించిండు. యుద్ధం ప్రకటిస్తే మరి ఎట్లా ఏంది పరిస్థితి ఏంది, వాడేమో బలవంతుడు, తర్వాత మనమేమో ఇక్కడ సైన్యాన్ని తగ్గించుకున్నాం, పరిస్థితి అంతా దారుణంగా ఉంది అనుకున్నప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఏమని, విద్యార్థులకు శిక్షణ ఇవ్వండి, యువతకు శిక్షణ ఇవ్వండి, శిక్షణ ఇచ్చేసి వాళ్ళని ఎక్కడా బార్డర్కి పంపిద్దామని చెప్పిండ్రు. అందులో భాగంగానే విద్యార్థులకు శిక్షణ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎన్సీసీ తర్వాత ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి, వాళ్ళకి అన్నీ వస్తాయి. ఇప్పుడు తీసి ఏది గురిపెట్టి కొట్టగలుగుతారు, తర్వాత ఏమైనా చేయగలుగుతారు, అవన్నీ కూడా శిక్షణ ఇచ్చి పెడతారు అక్కడ. అంటే విద్యార్థులకు శిక్షణ ఇచ్చి తర్వాత ఇదంతా కూడా చేసి తర్వాత బార్డర్కి పంపించేసి యుద్ధం చేస్తే చైనాతోటి ఆ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఎవరి ద్వారా అంటే విద్యార్థులు చేసినటువంటి పోరాటాలతోటి విద్యార్థులు అక్కడ సైనికులు అయినరు. కాబట్టి విద్యార్థులు తర్వాత యువత చేసినటువంటి ఏ పోరాటాలు కూడా ఏ దేశ చరిత్ర చూసినా కానీ 100% సక్సెస్ అయినాయి. ఇక్కడ ఇప్పుడు ఏది మన బంగ్లాదేశ్లో అక్కడ ప్రధానమంత్రి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కరెక్ట్గా లేవు అని చెప్పేసి ప్రధానమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తే ప్రధానమంత్రి వచ్చి మన దగ్గర దాచుకుంది. షేక్ హసీనా వచ్చి ఇక్కడ దాచుకుంది. తర్వాత ఇక్కడ శ్రీలంకలో యువత నుంచి వచ్చినటువంటి ఉద్యమాలు అక్కడ మొత్తం కూడా ప్రభుత్వాన్ని ఆగమాగం చేసినాయి. ఇక్కడ నేపాల్లో జరిగినటువంటి యువత నుంచి తర్వాత విద్యార్థుల నుంచి వచ్చినటువంటి ఉద్యమాలు అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేసినాయి. అంటే మనం కూల్చేయాలి కాల్చేయాలని చెప్పడం లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఏవైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి వినతులు, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆవేదన, ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉంటాయో అవి న్యాయమైనవి అయి ఉంటే భేషజాలకు పోకుండా వాటికి తలొగ్గి వాటిని ఆమోదించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, ప్రజాప్రతినిధుల పైన 1000% ఉంటుంది. అది కాకుండా మేము ఏమైనా చేస్తాం, ఇష్టం వచ్చినట్టుగా ఉంటాం, అట్లా ఇట్లా అనుకుంటే మీ పని చేసే కార్యక్రమం ఉంటుంది అనేది నిన్న జరిగినటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద, తర్వాత ఇక్కడ ఢిల్లీ అది మన పార్లమెంట్ ఆవరణలో ఢిల్లీ మొత్తం కూడా నిన్న అతలాకుతలం రణరంగంగా మారింది. బాష్పవాయు గోళాలు ప్రయోగించిండ్రు, తర్వాత లాఠీ చార్జ్ చేసిండ్రు. అయినా కానీ విద్యార్థులు ఎక్కడికక్కడ మొత్తం కూడా దారుణమైనటువంటి పరిస్థితులు కనిపించినాయి నిన్న. కాబట్టి అంటే యువత తలుచుకుంటే మన అవుతుందా, విద్యార్థులు తలుచుకుంటే మన అవుతుందా అంటే 1000% అవుతుంది. కాబట్టి తీర్మానం వలన కూడా ఇది న్యాయమైన డిమాండు. కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి న్యాయమైన డిమాండ్లు. కాబట్టి వాటిని 100% మేము మద్దతు ఇస్తున్నాం. తర్వాత ఈ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే దానికి కూడా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి తీర్మానం ప్రకటించి దానికి సంబంధించి సంఘీభావం కూడా తెలియజేసిండు. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే ఇక ఏం చేసినా కానీ మేము చెల్లుతుంది. చాలామంది అనుకుంటుంటారు, అసలు యాక్చువల్గా నాయకులు అనుకుంటారు అనమాట, మేము ఏదో మొత్తం మీద మొగుల మీదకి వెళ్ళి ఆకాశం మీదకి వెళ్ళి మేము డైరెక్ట్గా దిగిపడ్డాం, ఇక మేము చెప్పిందే వేదం, మేము రాసిందే శాస్త్రం అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు కొంతమంది. కాకపోతే ఏంటంటే నైచలేగా ఐసా నడవది, ఎక్కువ కాలం అసలే నడవది. అహంకారాలు ఉన్న వాళ్ళు ఏమైందో చూసిరు ఇప్పుడు మీరు. వాళ్ళు పాపం ఇప్పుడు విద్యార్థుల దగ్గరికి వెళ్ళి, నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి, యువత దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ పడుకుంటా, తర్వాత తిరుగుకుంటా, ఊర్లలోకి వెళ్ళుకుంటా, ప్రజలలోకి వెళ్ళుకుంటా, కనీసము ఎమ్మెల్యేలను కూడా అంటిముట్టనట్టుగా అంటరాని వాళ్ళుగా చూసినటువంటి కొంతమంది గతంలో ప్రభుత్వంలో పెద్దలుగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఇప్పుడు కింది స్థాయికి వెళ్ళి నేను బువ్వ ఉన్నవా అని చెప్పేసి ఇండ్లకు పోయి అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అది ప్రజలకు ఉన్నటువంటి పవర్. ప్రజలను తక్కువ అంచనా వేస్తాం, మేము మునగాళ్ళం, సూపర్ డూపర్ అనుకుంటే ఎవరి పనైనా అవుతుంది లెక్క. కాబట్టి విషయం ఏం కావాలి, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు న్యాయమైనవా కాదా, నిజంగా ఇవి నెరవేర్చదగినవా కాదా, నిజంగా ఇవి బరాబర్ ఉన్నాయా లేవా చూసుకొని నిజంగా ఒకవేళ ఉంటే డెఫినెట్గా వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ డిమాండ్లని
ఏమంటారు పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఇంకా అట్లా చేసుకుంటాం మేము ఎట్లయినా చేస్తాం ఏమైనా చేసుకుంటాం అంటే నిన్నటి లెక్క జరుగుతుంది. చాలా ఉన్నాయి ఇంకా విషయాలు మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. సూరుగా ఎట్లున్నదో కథ. పార్లమెంటు ముందు రణరంగం, సిజేపీ ఆందోళనలతో హైటెన్షన్. ఎక్కడా? ఢిల్లీలో. జాతీయ జెండాలు అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని నిరసన. పార్లమెంటుకు సమీపంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు, అడ్డుకున్న పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీ చార్జ్ చేసిండ్రు. ప్రధాని నివాసం సెంట్రల్ ఢిల్లీలో హై అలర్ట్ జారీ చేసిండ్రు. ఇక ఇంటర్నెట్ నిలిపివేత, ఎందుకంటే ఇంటర్నెట్ లేక ఒకవేళ ఉన్నదనుకో ఇంకా ఎక్కువ వ్యాపిస్తారు, ఇంకెక్కువ మంది ఇక్కడికి వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఇంటర్నెట్ ఆపేసారు. అంటే ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందో చూడరు. అక్కడ లోపలేమో పార్లమెంట్లోనేమో అక్కడ ప్రధానమంత్రి, తర్వాత మంత్రులు, తర్వాత ఇక్కడ ఎంపీలు వాళ్ళందరూ ఏమో మాట్లాడుతూ ఉన్నారు, నడుస్తూ ఉంది కథ. ఆ పార్లమెంటు సమావేశాలు కూడా సరిగ్గా జరగలేదు. నిన్న ఆడికి వచ్చింది లెక్క. ప్రధాని నివాసం సెంట్రల్ ఢిల్లీలో హై అలర్ట్, ఇంటర్నెట్ నిలిపివేత. కొందరిని రౌండప్ చేసి చితకబాదిండ్రు పోలీసులు. లాఠీ దెబ్బలకు ఎదురు నిలిచి ముందుకు సాగిన విద్యార్థులు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఇక్కడ అదే చేసినాం. నిరసనకారులతో పాటు పలువురు పోలీసులకు గాయాలైనాయి. పార్లమెంట్ మెయిన్ గేటు మూసివేత. సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే దీక్ష విరమించిండు, అరెస్ట్ చేసిండ్రు. కేంద్ర మంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయినట. ఎవరినైతే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారో ఆ ధర్మేంద్ర ప్రధాన్ పోయి భేటీ అయినట. ఇక నాకు తెలిసి మ్యాక్సిమం రాజీనామా చేయాల్సిందే, లేకపోతే కథను తుల్టా అయ్యేటట్టుంది. ఇంకా ఇట్లా ఊకుండా మీకు ఏం చేస్తారులే అనుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి దీని మీద. నీట్ యూజీ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తంగా మారింది. పోలీసుల ఆంక్షలు, భారీ వర్షాన్ని లెక్క చేయకుండా సోమవారం ఉదయాన్నే దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, మద్దతుదారులు జంతర్ మంతర్కు చేరుకున్నారు. వీరితో పాటు పలువురు సినీ నటులు వీళ్ళకి మద్దతు ఇచ్చిండ్రు. ఎవరికి? విద్యార్థులకు. పలువురు సినీ నటులు, రాజకీయ నేతలు, ప్రజాస్వామ్యవాదులు, హక్కుల కార్యకర్తలు ఈ మార్చిలో పాలు పంచుకున్నారు. దీంతో జంతర్ మంతర్ వెళ్లే దారులన్నీ ఆందోళనకారులతోనే నిండిపోయినాయి. మరోవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, పారామిలిటరీ బలగాలతో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసిండ్రు. జంతర్ మంతర్తో పాటు పక్కనే ఉన్న పార్లమెంట్ స్ట్రీట్, తర్వాత రెసినా హిల్స్, ఇండియా గేటు, రాజేంద్ర ప్రసాద్ రోడ్డు, సెంట్రల్ ఢిల్లీని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే న్యూఢిల్లీ పరిధిలోని బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163ను అమలు చేశారు. అయితే ఉదయం నుంచి జంతర్ మంతర్లోనే విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేసిండ్రు. ఉదయం 11 గంటలకు పార్లమెంటు ప్రారంభమైన తర్వాత కాస్త అలజడి కనిపించినా పోలీసులు వారిని బయటకు రాకుండా నిలువరించిండ్రు. లోపలున్న వారిని బయట వారిని లోపలికి పోకుండా ఆపిండ్రు. అయితే సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కేకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఎంపీలు చంద్రశేఖర్ ఆజాద్, మహువా మొయిత్రాలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదాన్ని దిగడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే ఇక్కడ చివరకు నేతలు దీప్కే నిరాహార దీక్ష చేపట్టిన వేదిక వద్దకు చేరుకొని సంఘీభావం తెలిపినరు. చూసుకో ఎట్లున్నది లెక్క. ఎంపీలు, రాజకీయ నాయకులతో పాటు తర్వాత ఇక్కడ సినీ నటులు, తర్వాత ఇక్కడ ప్రజా ఉద్యమాలు చేసేటువంటి ఉద్యమకారులు అందరూ కూడా రకరకాలుగా మద్దతు తెలియజేసిండ్రు. చూసుకో ఎట్లున్నదో కథ. పార్లమెంటుకు వెళ్లే దారిలో బారికేడ్లతో స్టూడెంట్ను అడ్డుకున్న పోలీసులు. చూసుకో ఎట్లున్నది లెక్క. ఇది రక్తాలు వస్తున్నాయి ఒక్కొక్కరిని కొడితే. అయినా కానీ మళ్ళీ అట్లనే 100% మేము అనుకున్నది చేసి తీర్థమని చెప్పేసి శాంతియుత నిరసన ర్యాలీ అని చెప్పినరు. ఆ నిరసన ర్యాలీకి ఇట్లా అయింది కథ. కాబట్టి మేము ఏమైనా వేయగలుగుతాం, ఎట్లయినా ఉండగలుగుతాం అంటే నడవదు లెక్క. ఎందుకంటే ప్రజలు ఫైనల్ నిరాహార దీక్ష కొనసాగిస్తా అని చెప్పేసి సోనం వాంగ్చుక్ అంటున్నాడు. ఎంపీలు తనను కానీ విద్యార్థులను కానీ కలవాలని డిమాండ్ చేసిండు. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా వారిపై లాఠీ చార్జ్ చేయడం కలిచివేసిందని కామెంట్ చేసిండు సోనం వాంగ్చుక్. 20 రోజుల అన్నం తినకుంటుండే, 20 రోజుల నుంచి కనీసం అన్నం తినకుంటుంటే మరి ఎట్లా ఉన్నావు, ఏం కథ, అసలు ఏంద్రా బాబు నాయన పరిస్థితి ఏంది, ఉంటావా, చచ్చిపోతే ప్రాబ్లం అవుతుంది, కాబట్టి నీ డిమాండ్ ఏంది, అది న్యాయమైందేనా కాదా అని పరిశీలించి దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత
కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ పట్టించుకోకపోతే ఏడికి వచ్చింది, వీడికి వచ్చింది కథ. ఇది మామూలు విషయం ఏం కాదు. దేశ రాజధానిలో జరిగినటువంటి ఘటన ఇది, ఇంత పెద్దది. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఇక సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. ఉదయం 11:50 ప్రారంభమైన ఈ చర్చల్లో సీజేపీ ప్రతినిధులు 3 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను బేషరతుగా విడుదల చేయాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే విడుదల నుంచి తొలగించాలని, పేపర్ లీకేజీ వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆ మెమరాండంలో డిమాండ్ చేసిండ్రు. ఈ చర్చల వివరాలను మంత్రి జేపీ నడ్డా ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ఏమైంది? 3 డిమాండ్లు పెద్ద విషయమేం కాదు, చాలా చిన్న విషయం ఇది. ఆయనని విరమింపజేయచ్చు దీక్షని. తర్వాత ₹1 కోటి ప్రకటించడం అంటే పెద్ద విషయమే కాదు. 20 మంది చనిపోయి ఉంటారు. 20 మంది చనిపోతే 20 కోట్లు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి చాలా చిన్న విషయం. 20 కోట్లు అంటే చాలా చిన్న విషయం. కాకపోతే ఏంటంటే ఇటువంటి డిమాండ్లు ఇంకా వస్తాయి, ఇంకా దేనికైనా కానీ మనము మళ్ళీ తలగ్గాల్సి వస్తుంది, ఇంకా పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో ఇవ్వకుంటుంటారు అనమాట. తర్వాత ఇంకొకటి ఏంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. చేసబోయేదేముంది? ఉల్లిగడ్డ ధరలు పెరిగితే కూడా ప్రభుత్వాలు ఊలిపోయినాయి గతంలో. అంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే చాలా చిన్న విషయంగా అంచనా వేస్తుంటాం. నిత్యావసరాలు ఉల్లిగడ్డ ధర పెరిగితే ఏమవుతుందని. ఉల్లిగడ్డ ధరలు కూడా ప్రభుత్వాలనే కూల్చేసినాయి గతంలో. కాబట్టి చిన్న చిన్న విషయాలుగా వీటిని అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు పెట్టే ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి న్యాయమైనవి కూడా. నీట్ పేపర్ లీకేజ్ కాలేదంటే లీకేజ్ అయింది, దానికి మరి ఏముంది, దానికి ఏంది, ఇప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి అక్కడ పడేస్తే అయిపోయాయి. లేదా కూలిపోయలేదు, కాలిపోయలేదు. కాకపోతే ఏంటంటే దీనికి బేస్జాల దిగితే ఇట్లా అవుతుంది కథ. తొలి రోజే రచ్చరచ్చ. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నిన్న నీటి పేపర్ లీకేజీపై నిలదీసిన ప్రతిపక్ష ఎంపీలు అయోధ్య చందాల చోరీపై చర్చకు పట్టుబట్టిండ్రు. 6 సార్లు వాయిదా పడిన ఉభయ సభలు రోజు మొత్తంలో అరగంట కూడా సాగిన లోక్సభ సెకండ్ల వ్యవధిలోనే పలుమార్లు రాజ్యసభ వాయిదా పడ్డది. ఇక వాయిదా పడ్డదే కాదు, అసలు యాక్చువల్గా కాక్రోజ్ జనతా పార్టీ ఎట్లా చేసింది, ఏం కథ అనేది ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఎట్లొచ్చారు పబ్లిక్, ఏం కథ అనేది తెలుసుకోవాలి, చూడాలి కదా. చాలామందికి చూసే ఉంటారు ఆల్రెడీ, కాకపోతే మళ్ళీ ఒకసారి చూద్దాం. బాష్పాయి గోళాలు ఎక్కడికక్కడ పడిపోతున్నారు, అయినా కానీ ఆగుతలేరు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎట్లుండదు లెక్క, మామూలుగా కాదు. ఇసుకేస్తారు రాలనంత జనం మొత్తం కూడా లక్షలాదిగా తరలి వచ్చిండ్రు. విద్యార్థులకు ఇట్లా వచ్చిండ్రు జంతర్ మంతర్ దగ్గరది. ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏమైనారు, ఒక్కసారి ఎట్లా జరిగింది, ఏం కథ అనేది కూడా తెలియని పరిస్థితి. నిఘా వర్గాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, మొత్తం కూడా ఎక్కడికక్కడ అదుపు చేసిండ్రు. అయినా కానీ ఇట్లా చూడు ఎట్లున్నది లెక్క. అంబేద్కర్ చిత్రపటాలు, తర్వాత రాజ్యాంగము, త్రివర్ణ పతాకాలు పట్టుకొని వెళ్ళిపోయింది మొత్తం. చూడండి అట్లా ఢిల్లీ పోలీసులు మొత్తం కూడా లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ. ఏది చేసినా కానీ ఆగలేదు మొత్తం కూడా. అంటే మొత్తం అట్లా ఆందోళనలు ఉధృతమైతే యాక్చువల్గా నాయకులు కూడా వచ్చి ఈ సంఘీభావం ప్రకటించారు విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటాలకు సంబంధించి.
ఇట్లా మొత్తం కూడా ఎక్కడికక్కడ ఇక్కడ నిరసన కార్యక్రమాలు తర్వాత ఇవన్నీ కూడా జరిగినాయి. లక్షలాది మంది విద్యార్థులు మొత్తం కూడా ఎక్కడికక్కడ వాజ్పేయి గోళాలు ఏవి జరిగినా కానీ ఆగలేదు వాళ్ళు. సో ఎట్లున్నారు పబ్లిక్ ఎట్లున్నారు చూడండి సార్. లక్షలాది మంది మొత్తం ఎక్కడికక్కడ బాష్పాయి గోయలాలు ప్రయోగిస్తున్నారు. ఇక్కడ మొత్తం టీఆర్ గ్యాస్ నడుస్తున్నాయి. తర్వాత ఇక్కడ అవి వాటర్ కెనాన్లతో కొడుతున్నారు, రబ్బర్ బుల్లెట్తో గుడిపిస్తున్నారు. అన్ని నడిచినా కానీ మొత్తం కూడా ఆగలేరు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి. ఇక 6 సార్లు వాయిదా పడిన ఉభయ సభలు రోజు మొత్తంలో అరగంట కూడా సాగని లోక్సభ, సెకండ్ల వ్యవధిలోనే పలుమార్లు రాజ్యసభ వాయిదా పడ్డది. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడట్లేదు అని చెప్పేసి ప్రధానమంత్రి ఒక రకంగా వ్యంగ్యంగా మాట్లాడాడు. 56 ఏళ్ల యువకుడు ఎవరు అంటే రాహుల్ గాంధీ గురించి. యాక్చువల్గా నేను 56 ఏళ్ల గురించి మాట్లాడట్లేదు, 26 ఏళ్ల గురించో 30 ఏళ్ల గురించో మాట్లాడుతున్నా అని చెప్పేసి ప్రధానమంత్రి నిన్న వ్యంగ్యంగా మాట్లాడాడు. స్క్వైర్వుడ్ బృందాన్ని ప్రశంసిస్తూ రాహుల్పై ప్రధాని మోడీ పరోక్ష విమర్శలు. పార్లమెంట్లో ప్రతి గొంతుక వినిపించాలి, దేశభక్తితో పాటు యువత ఆశయాలు సభలో ప్రతిధ్వనించాలి, నిజం తర్కం ఉంటే గట్టిగా అరవాల్సిన పని లేదని చెప్పేసి కామెంట్ చేసిండు. ఏమంటున్నారంటే డిమాండ్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా వాళ్ళు పరిశీలించి వాళ్ళతో చర్చలు జరిపి పరిష్కరిస్తే ఆ పని అయిపోతుండే, ఎంత లొల్లి ఉండకపోతుండే కదా. బిగ్గెస్ట్ యాంటీ యూత్ పిఎం మోడీ అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇక స్టూడెంట్స్పై లాఠీ చార్జ్ అన్యాయమైన ఫైర్, పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేరా, నీట్ పేపర్ లీక్ అంశంపై రాజ్యసభలో ఖర్గే మండిపాటు, ఎన్డీఏకు ప్రభుత్వాన్ని నడిపే అర్హత లేదని ఆగ్రహం, అయోధ్య విరాళాల చోరీకి ప్రధానిదే బాధ్యత అని కామెంటు. ఇక నిధుల గోల్మాల్పై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం కూడా ఎక్కడికక్కడ రాహుల్ గాంధీ కూడా మాట్లాడిండు. This country has a majority of young people. Prime Minister Modi is the most anti-youth Prime Minister India has ever had. The boys and girls who are walking the streets of Delhi are not criminals. They are demanding their rights. Their rights are to have an education system that respects them. వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిమినల్స్ కాదు, వాళ్ళు యువకులు, వాళ్ళు విద్యార్థులు, వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం కొట్లాడుతారు. కాబట్టి వాళ్ళని అట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి రాహుల్ గాంధీ. System that is fair, to have an education system that is working. There is absolutely nothing wrong in what they are doing, and it's disgusting what the government is doing and what the police is doing. This is absolutely no way to behave. Tear gassing students, lathi charging students is not democratic. It's not India's way, and it is not the way this should be done. They have legitimate demands. The Prime Minister should accept these demands and do something about it. Everybody is sick and tired of the way our education system is running. Everybody is sick and tired of how the RSS has captured our education system and how all our institutions are being run by one organization. This is a natural response that the young people of India are making, and it should be respected. We've been raising this issue not for weeks or months. We've been raising it for years. There's a fundamental problem, and Modi disrespects all the young people of this country. All they believe in is asatya and hinsa, which are the anti-Indian principles. Thank you. ఇది భారతదేశ ప్రిన్సిపల్స్కి నియమ నిబంధనలకు విరుద్ధం. మీద యాక్చువల్గా విషయం ఏంటంటే వాళ్ళు చేసింది న్యాయమైన పోరాటం కాబట్టి 100% దీనిపైన ప్రభుత్వం కూడా ఆలోచించాల్సి ఉంటే, ప్రధాని కూడా ఆలోచించాల్సి ఉంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే విద్యార్థులు చేసినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో న్యాయమైనవి, ఆ న్యాయమైన వాటిని పరిష్కరిస్తే ఇదంతా కూడా లొల్లి ఉండకపోతుంది అని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిండు.